ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాన్ని అన్ని రకాలుగా కూడా అణిచేసే కార్యక్రమం జరుగుతుంది. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ పుట్టగతులు లేకుండా చేయాలనేది ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగానే అనేక దాడులు జరిగినాయి. మరి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చూసుకున్నా, లేకపోతే మరి యనమల రామకృష్ణుడు గారు, అయ్యన పాత్రుడు గారు, అలాగే నా మీద కూడా హత్య కేసు పెట్టడం, ఇలా అనేక మంది మీద దాదాపు 100 మందిని పుట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. కొన్ని వేల మంది మీద అక్రమ కేసులు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ మళ్ళీ నా బీసీలు అంటూ బయలుదేరుతా ఉన్నాడు. మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆర్థికంగా కూడా ఇవాళ ప్రధానంగా కార్పొరేషన్ అని కూడా నిర్వీర్యం చేశాడు. పేరుకి 56 కార్పొరేషన్ పెట్టి ఒక్క పైసా ఇవ్వాల. ఇవాళ నామినేటెడ్ పదవులు, నిధులు ఉన్నటువంటి పదవులన్నింటిలో కూడా ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వాల. కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెట్టి పావులుగా వాడుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో కనబడుతున్నాయి. అదే కాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోత విధించడం వల్ల దాదాపు 17,000 మందికి ఇవాళ రాజ్యాంగ పరంగా కూర్చోవాల్సినటువంటి కుర్చీలకు దూరం చేశాడు. ఇవాళ ఇవే కాకుండా ఇవాళ కులగణన పేరుతో మళ్ళీ మోసం చేయడానికి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నాడు. కాబట్టి ప్రజలను చైతన్యం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ మరి బీసీ విభాగం ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాదాపు 967 సమావేశాలు పెట్టడానికి నిర్ణయించుకుని దాదాపు ఇప్పటికి 800 సమావేశాలు పూర్తయినాయి. రాబోయే 5-6 రోజుల్లో మొత్తం 960 పూర్తి చేసుకునే కాకుండా ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక జైహో బీసీ కార్యక్రమం తీసి డిక్లరేషన్ ప్రకటించడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ లో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ బీసీల కోసం తీసుకుపోయే కార్యక్రమాలన్నీ కూడా క్లియర్ గా స్పష్టంగా ఏదైతే మేము వాళ్ళు అధ్యయనం చేసామో 54 సాధికార కమిటీలు పెట్టి అవన్నీ కూడా దాంట్లో ప్రకటించుకుని రాబోయే కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా బీసీలకి రక్షణగా ఇవాళ రక్షణ చట్టం ఏదైతే ఉందో, అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కార్పొరేషన్ బలోపేతం చేసే విధానంలో కానీ, మరి విద్యాపరంగా తీసుకెళ్ళడానికి విదేశీ విద్య, ఇలాంటి అనేక స్కీమ్స్ అన్ని కూడా పునరుద్ధరించుకోవడం, ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీసీలు ముందు స్థానంలో ఉంటారని తెలియజేస్తాం. ప్రభుత్వం 2-3 నెలల్లో కూడా ఎన్నికలు జరిగే సమయంలో 6 నెలల ఎన్నికల ముందు కూడా బీసీ సాధికార బస్సు యాత్ర వైసీపీ నాయకులు కూడా బస్సు యాత్ర చేపట్టారు. అంటే వైసీపీ ఈ 4.5 కూడా దాదాపు 98% హామీలు కూడా నెరవేర్చాలని కూడా వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ పదే చెప్తున్నారు. దీని మీద ఇప్పుడు వాళ్ళనే అడగండి. ఇప్పుడు వాళ్ళకే తెలుసు ఎంత బడ్జెట్ సప్లాన్ నిధులు లేకుండా చేశారు. కార్పొరేషన్ ఒక్క పైసా వల్ల దీని మీద సమాధానం చెప్పమనండి. ఇవాళ సోకాల్డ్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికి ఇవాళ విలువలు లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకే విలువ లేనప్పుడు వాళ్ళ ప్రజలకు వచ్చి చెప్పేది ఏముంటది? ఇవాళ మాయ మాటలు పెట్టి, మభ్య పెట్టి మరొకసారి ప్రజలు మోసం చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. అది జరగదు. ఈ రాష్ట్రంలో మళ్ళీ బీసీల నాయకత్వాన్ని కాపాడే తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఏర్పడవుతుంది. ఇది ఇక్కడ కోవూరు ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారు కూడా దినేష్ రెడ్డి సార్ చూద్దాం. ఈ రోజు చూస్తున్నాం బహుజన సమాజ సంఘం కూడా ఈ రోజు భారీ ఎత్తున కూడా ఈ యాత్ర మీద జేఓబీసీ కార్యక్రమం ఇప్పటికే అన్ని మండలాల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన కోవూరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథులుగా కొల్లు రవీంద్ర గారు, అలానే బీదా రవిచంద్ర గారు, అలానే మనకి జనసేన పార్టీ నుంచి మణికాంత్ గారు వచ్చారు. అలాగే ఇతర నాయకులు చాలా మంది, బీసీ ఫెడరేషన్ నుంచి కూడా చాలా మంది నాయకులు రావడం జరిగింది. ఈ సభకి చాలా మంది తరలి వచ్చారు. ఒక మంచి మెసేజ్ ని ఇవాళ మేము నెల్లూరు జిల్లాకి, అంటే కోవూరు నియోజకవర్గాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నెల్లూరు జిల్లాకి పంపించాలనుకుంటాం. అంటే ఇవాళ బీసీకి మనకు జరుగుతున్న అన్యాయం, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగిన లబ్ధి, అలానే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ జరిగిన తర్వాత మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ రోజున ప్రస్తావిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టే పథకాల గురించి, వాటి అన్నిటి గురించి కూడా ఇవాళ ఇవాళ మేము ఈ సభ ద్వారా మేము అందరూ కూడా సందేశం కలిగించాము. మనం చూస్తున్నాము. మీరు అన్నట్టు ఇందాక నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అంటున్నారు. అన్నట్టుగా మేము 98% హామీలు పూర్తి చేశారు. ఏ హామీలు పూర్తి చేశారు? ఎక్కడ మీరు అసలు బడ్జెట్ లో ₹1 అలాట్ చేయలేదు. బడ్జెట్ లో ₹1 అలాట్ చేయకుండా నా హామీలు ఎలా అమలు చేశారు? ఇవాళ మీరు చూస్తున్నారు. ఇందాక రవిచంద్ర అన్న గారు చెప్పారు, మనం బీసీ కమ్యూనిటీ హాల్స్ గతంలో మనం శాంక్షన్ చేయించాము. అయితే అవన్నీ కూడా ఎక్కడ కూడా నిర్మాణ కార్యక్రమాలు ఎక్కడ కూడా జరపలేదు. అలానే మత్స్యకారు కోసం గతంలో మనము తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేశాము. అలానే కమ్యూనిటీ సెంటర్స్ ఏర్పాటు, ఇవాళ వాటిని కూడా రైతు భరోసా కేంద్రాలకే మార్చారు. ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దాడులు పెరిగిపోయి అలానే మనకి వచ్చే పథకాలన్నీ కూడా
తీసేస్తున్నారు. కేంద్రం మనకి ఇచ్చే సప్లై నిధులు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాజేసి ఇవాళ బీసీలకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద గలవెత్తాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ జేఏబీసీ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. మాజీ ఎమ్మెల్సీ బేద రచన గారు కూడా ఈ రోజు ఉన్నారు. వస్తున్న ఏదైతే బీసీ సాధికార బస్సు యాత్ర కూడా ఏం చెప్తారు దీని మీద? 4.5 సంవత్సర కాలం బలహీన వర్గాలను మోసం చేసి అణచివేసి అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు చేసి 4.5 సంవత్సరం తర్వాత మేము బలహీన వర్గాలకు ఇన్ని పదవులు ఇచ్చాం, ఇన్ని పథకాలు పెడుతున్నటువంటి వైకాపా ప్రభుత్వాన్ని బలహీన వర్గాలు నమ్మట్లేదు. 54 కార్పొరేషన్లు ఇచ్చారు. ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడున్నారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళని కలవలే అసలు. కనీసం వాళ్ళు ఇచ్చే బొకే శాలువా తీసుకునే దానికి కూడా ముఖ్యమంత్రి గారికి సమయం లేదు. వాళ్ళ కుర్చీ లేదు, టేబుల్ లేదు, నిధులు లేవు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు. వాళ్ళు ఎవరికి ఆ కులాలకు చేసిన పరిస్థితి లేదు. అందుకే మేము చెప్తున్నాం, 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే బలహీన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన పార్టీ, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిన పార్టీ, రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చినా, పదవులు ఇచ్చినా, సామాజిక హోదా ఇచ్చినా అది తెలుగుదేశం పార్టీయే. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వాన్ని కూల్చడానికి బలహీన వర్గాలందరూ ఏకం కావాలని బహుజనుల సమర శంకారావం కోవూరులో పెట్టారు. ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు కైవసం చేసుకునేదానికి బలహీన వర్గాలు ఓ నినాదం తీసుకున్నారు. ఇది ఇక్కడ ఏదైతే ఉందో బహుజన శంకర సభలో కూడా టీడీపీ నేతలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కూడా ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు కూడా, ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంటామని కూడా